మాయిశ్చరైజర్ అప్లై చేసేటప్పుడు ఎలాంటివి ఉండాలి అందులో? సిరమైడ్స్, హైలూరోనిక్ యాసిడ్, డైమెథికోన్ ఇలాంటివి, అంటే ఏదో ఒక ఇంగ్రీడియంట్ ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళు జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్, నార్మల్ స్కిన్ వాళ్ళు నార్మల్ లోషన్ బేస్డ్ మాయిశ్చరైజర్, అండ్ డ్రై స్కిన్ వాళ్ళు క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తే మంచిది. అండ్ ఇన్ కేస్ మీకు ఒకవేళ ఫేస్ మాస్క్ వల్ల పింపుల్స్ అలాంటివి వస్తుంటే జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తే ఇంకా బెటర్. అండ్ మాయిశ్చరైజర్లో నాన్ కొమెడోజెనిక్ అని ఉండడం మెన్షన్ చేసి ఉంటే అది యూజ్ చేస్తే ఇంకా మంచిది. అండ్ ఫేస్ మాస్క్ వల్ల లిప్స్ అనేవి కూడా కొంచెం డ్రై అయిపోతూ ఉంటాయి. సో లిప్స్ పెట్రోలియం జెల్లీ ఏదైనా కానీ అప్లై చేసుకుంటే మంచిది. టింటెడ్ వాడకపోతే మంచిది. అండ్ ఇన్ కేస్ టింటెడ్ వాడుతున్నాను కానీ ఏం కాదు, పెట్రోలియం జెల్లీ పెట్టి దాని మీద టింటెడ్ బేస్డ్ బామ్ పెట్టుకోండి. జనరల్గా మాస్క్ పెట్టుకున్నప్పుడు మేకప్ అనేది అవాయిడ్ చేస్తే మంచిది, బికాస్ అంతా మాస్క్ అంతా అంటుతుంది అండ్ అది మళ్ళీ ఇంటర్న్ బ్రేక్అవుట్స్కి దారితీస్తూ ఉంటుంది. అండ్ ఇన్ కేస్ మేకప్ వేసుకున్నప్పుడు కానీ ఎప్పుడైనా కానీ మాస్క్ యూజ్ చేస్తే డిస్పోజబుల్ మాస్క్ అయితే అది వెంటనే డిస్కార్డ్ చేసేయాలి. అంటే మళ్ళీ రీయూజ్ చేసి ఊరికే తీసి పెట్టడం అట్లాంటివి చేయకూడదు. ఇన్ కేస్ క్లాత్ అయితే రెగ్యులర్గా రోజు దాన్ని వాష్ చేసుకోవాలి. ఫేస్ మాస్క్ వాడేటప్పుడు స్నగ్లీ ఫిట్టెడ్ మాస్క్ అనేది వేసుకోవాలి. లూజ్గా టైట్గా ఉండే మాస్క్ వేసుకోకండి. వెదర్ ఇట్ ఈస్ అంటే క్లాత్ బేస్డ్ మాస్క్ అయితే స్నగ్ ఫిట్ ఉండే ఫేస్ మాస్క్ వేసుకోవడం మంచిది. ఫేస్ మాస్క్లో జనరల్గా కాటన్, ప్రిఫరబ్లీ బ్రీదబుల్ కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటే బెటర్. అండ్ మాస్క్ వేసుకున్నప్పుడు ఎవ్రీ 4 అవర్స్కి 15 మినిట్స్ బ్రేక్ తీసుకుంటే బెటర్. అండ్ డర్టీగా ఉండే మాస్క్, వెట్గా ఉండే మాస్క్, ఉతకని మాస్క్ వేసుకోకుండా అవాయిడ్ చేయండి. హెల్త్ కేర్ ప్రొవైడర్స్లో జనరల్గా N95 ఆర్ డిస్పోజబుల్ సర్జికల్ మాస్క్ జనరల్గా యూజ్ చేస్తూ ఉంటారు. డు నాట్ రీయూజ్. అప్లై అంటే పెట్టుకున్న తర్వాత డిస్పోజబుల్ అనేది డిస్పోజ్ చేసేసేయండి. సర్జికల్ N95 మాస్క్ అయితే దాని ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం దాన్ని క్లీన్ చేసుకోండి.